ఒక పేరెంట్గా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనము మన బిడ్డలను ఎలా పెంచాలి? నెపోలియన్ బోనాపార్ట్ మనకు తెలుసు, ఫ్రాన్స్ దేశపు చక్రవర్తి. ఒక దుర్మార్గుడు తాను రాజరికాన్ని పొందుకోవడానికి లక్షలాది మందిని చంపేశాడు. అంత దుర్మార్గుడు, కఠినుడు, మూర్ఖుడైనటువంటి నెపోలియన్ కూడా ఒక మంచి మాట మాట్లాడతాడు. ఏమంటాడంటే, బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ ఎన్ ఎవ్రీ చైల్డ్ విల్ బి మౌల్డెడ్ ఇన్ ద బ్లెస్సెడ్ హ్యాండ్స్ ఆఫ్ హిజ్ మదర్ అంటాడు. అంటే దానికి అర్థం ఏంటంటే, ఒక శిశువు యొక్క అత్యున్నతమైన భవిష్యత్తు తన కన్నా తల్లి యొక్క దీవెనకరమైన చేతిలోనే తయారు చేయబడుతుంది. ఒక తల్లి, ఒక తండ్రి చేతిలో బిడ్డల యొక్క బంగారు భవిష్యత్తు తయారు చేయబడుతుంది అనేది చాలా సత్యం. ఆ విధంగా మన బిడ్డలను ఒక ఉన్నతమైన స్థితికి ఎలా తీసుకురావాలి? ఉన్నతమైన స్థితి అంటే డబ్బుతో బాగా తొలతూగే స్థితి కాదు. ఈరోజు నీ కోట్లు సంపాదించి కూడా బిడ్డల జీవితాలను చూసి వేదన పడి మంచం ఎక్కేసిన తండ్రులు, గుండెలు పగిలిపోతున్న తల్లులు ఎంతోమంది ఉన్నారు. డబ్బు సంతోషాన్ని ఇవ్వదు, ఆ డబ్బు ఇంకా ఎక్కువ దుఃఖాన్ని యాడ్ చేస్తుంది. ఇంట్లో డబ్బు పెరిగే కొలది దానికి తగ్గట్టుగా పాపాలు కూడా పెరుగుతున్నాయి. గమనించండి ప్రియులారా, నీ యొక్క బిడ్డలను ఎంత డబ్బుతో పెంచుతున్నావా ప్రశ్న కాదు, కానీ ఒక ఎగ్జాంపులరీ పేరెంట్గా నీ బిడ్డలను ఒక మంచి ప్రవర్తనతో నువ్వు పెంచగలిగితే నీవైనా నేనైనా మన వ్యక్తిగత జీవితాలకి కూడా అది ఆశీర్వాదం, దీవెన ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుండి వస్తుంది దీవెన. మన బిడ్డలను ఎప్పుడైతే మనం పెంచుతామో దానికి రివార్డ్ ఎవరిస్తారంటే గాడ్ ఇస్తాడు. గమనించండి ప్రియులరా, ప్రతి తల్లి, ప్రతి తండ్రి వారి బిడ్డలను చూసుకున్నప్పుడు ఒక ఆలోచన మనలోనికి రావాలి. ఏంటి ఆలోచన అంటే, ఈ బిడ్డ నా బిడ్డ కాదు, ఈ బిడ్డ దేవుని బిడ్డ. ఎప్పుడైతే అటువంటి ఆలోచన మనలోనికి వస్తుందో అప్పుడు మన బిడ్డ పట్ల మనం తీసుకోవాల్సిన కేర్ ఇంకా పెరుగుతుంది. ఈరోజు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు మన కుటుంబానికి ఇచ్చిన గర్భఫలము మన బిడ్డలు ఎవరి బిడ్డలు అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, నీ తల్లి గర్భములో నీవు పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగితిని. నీ తల్లి గర్భంలో, ఆ వూంబులో ఇంకా బిడ్డగా ఫామ్ అవ్వకముందే నువ్వు ఎవరో నాకు తెలుసయ్యా అంటున్నాడు దేవుడు. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, మనము ఎప్పుడు దేవుని చేత ఏర్పరచబడ్డామంటే ఈ జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మనలను ఏర్పరచుకున్నాడు ఆయన బిడ్డలుగా. అంటే ఏంటి? ఈ భూమి క్రియేట్ చేయకముందే, అసలు ఈ భూమి తయారవ్వకముందే, అసలు ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వలు సృష్టింపబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడట. ఏంటి? మా డాడీ మమ్మీ పుట్టకముందే నేను నా దేవునికి తెలుసా? ఎస్. ఇంకా మన తల్లి గర్భంలో పిండముగా ఏర్పరచబడక మునుపు కాదు, ఈవెన్ మన తల్లిదండ్రులు పుట్టకముందే దేవుడికి మనం తెలుసట. అది ఎలా పాసిబుల్ అండి? నేను లేనప్పుడు దేవుడికి నేను ఎలా తెలుసండి అనే ఆలోచన వస్తుంది. ఎస్, దేవుడు అంటున్నాడు, యు ఆర్ విత్ మీ ఇన్ స్పిరిట్. ఆత్మస్వరూపముగా మనం ఎవరి దగ్గర ఉన్నాం? దేవుని దగ్గర ఉన్నాం. ఈ భూమి మీదకి మనల్ని దేవుడు మన తల్లి గర్భంలో నుంచి పంపించినప్పుడు ఒక ఫ్లెష్ యాడ్ చేశాడు అంతే. మన తండ్రి ఎవరు, మన పేరెంట్ ఎవరు అంటే ఈ శరీరం అంతా కూడా మన తల్లిదండ్రుల ద్వారా వచ్చిందే తప్ప నేను అనే నా ఆత్మ మాత్రము నా తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది కాదు. అందుకనే బైబిల్లో మోషే అనే ఒక భక్తుడు దేవునికి ఒక మంచి పేరు పెడతాడు. ఏం పేరంటే, సమస్త ఆత్మలకు తండ్రి అయిన యెహోవా అంటాడు. మన ఆత్మ మన తండ్రి అయిన దేవుని దగ్గర ఈ జగత్ పునాది వేయబడక మునిపే చాలా పదిలంగా ఉంది. ఈ ఆత్మకు ఒక శరీరాన్ని ఇస్తే అప్పుడు కూడా ఈ ఆత్మ శరీరేచ్ఛలను జయించి నా మాట ప్రకారంగా జీవిస్తాడా లేదని దేవుడు ఒక పరీక్ష పెట్టి, ఎవరైతే ఆ యొక్క 70-80 సంవత్సరాల్లో ఆ యొక్క శరీరానుసారమైన కోరికలను మనం జయించి దేవునికి ప్రీతికరంగా ఉంటే దేవునితో నిత్య రాజ్యములో మనల్ని వారసులుగా చేయటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకుంటాడనే సంగతి మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియులారా, దేవుడు మనలను ఈ భూమి మీదకి పంపక మునిపే మనము దేవుని దగ్గర ఉన్నవారము. కాబట్టి మనమే కాదు, మన గర్భఫలము కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క కుమార్తె ఈమె, దేవుని యొక్క కుమారుడితడు. అయితే నా ద్వారా ఈ బిడ్డకి శరీరాన్ని దేవుడు ఏర్పరిచాడంతే. ఇప్పుడు నాకు ఏం బాధ్యత ఇచ్చాడంటే, ఈ యొక్క బిడ్డను దేవుని బోధనలోనూ దేవుని శిక్షణలోనూ నేను పెంచి దేవునికి నేను మరలా అప్పగింపవలసిన బాధ్యతను ఒక తండ్రిగా, ఒక తల్లిగా నా జీవితంలో దేవుడు పెట్టాడు.
ఆ పనే పేరెంటింగ్ అన్నారు, బిడ్డలను పెంచుట అన్నారు. పేరెంటింగ్ అనే మాటకి అర్థం ఏంటంటే రేజింగ్ అప్, అంటే పెంచుట. ఈ రోజుని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేను నీకు ఇచ్చిన గర్భఫలాన్ని నువ్వు ఎలాగ పేరెంటింగ్ చేస్తున్నావు, నువ్వు ఎలాగ రేస్ చేస్తున్నావు. లోకానుసారంగా అపవిత్ర జీవితంలో నువ్వు జీవిస్తూ నీ యొక్క ఆఫీస్ వర్క్స్లో పడిపోయి నీ బిడ్డలను కేర్ చేయకుండా ఉంటే జాగ్రత్త. ఐఎమ్ గోయింగ్ టు జడ్జ్ యూ, నేను నిన్ను తీర్పు తీర్చబోతున్నాను, జాగ్రత్త. అనేక మంది తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనులు చేసుకుంటూ పిల్లలకి అన్నం పెట్టేసి కొత్త బట్టలు కొనేసి వాళ్ళకి స్కూల్స్లో ఫీజులు కట్టేస్తే నా పని అయిపోయింది అని అనుకునేవారు చాలామంది ఉన్నారు. కానీ అటువంటి తల్లిదండ్రులకి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు చేయవలసింది అదే కాదు. నీవు చనిపోయే లోపల నీ గర్భాన పుట్టిన బిడ్డలను మంచి క్యారెక్టర్తో పరలోక రాజ్యానికి వారసులుగా మనం మన బిడ్డలను పెంచి చనిపోతే మన లైఫ్లో ఒక తండ్రిగా ఒక తల్లిగా మన యొక్క బాధ్యతను సక్సెస్ఫుల్గా ముగించిన వారం అవుతాము అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మన బిడ్డల కొరకు శ్రేష్టమైన సమయాన్ని ఖర్చు పెట్టి బిడ్డలతో స్పెండ్ చేద్దాం, టైం స్పెండ్ చేద్దాం, బిడ్డలకి బోధిద్దాం, మనం నేర్చుకున్నది బిడ్డల్ని శిక్షిద్దాం, డిసిప్లిన్లో పెడదాం, బిడ్డల కొరకు కన్నీటితో ప్రార్థన చేద్దాం, దేవునికి అంగీకారమైన బిడ్డలుగా దేవుని ముందు నిలబెడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన యేసు ప్రభువా, నీకు వందనాలు. మహిమగల మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలను మీరు మాకు ఇచ్చి ఉన్నారు. ఆ బిడ్డలను నీ ప్రియమైనటువంటి మీ దాసులముగా మేము వారిని మేపుటకును వారిని కాయుటకును నీ పరిశుద్ధాత్మను నడిపింపు మాకు ఇవ్వండి. ఈ వాక్యం విన్న ప్రతి తండ్రిని ప్రతి తల్లిని నీవే నడిపించమని, ప్రతి యవన బిడ్డను నీకు ప్రీతికరమైన బిడ్డలుగా తీర్చిదిద్దమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించుగాక. మిమ్మల్ని ఒక బ్లెస్డ్ పేరెంట్స్గా దేవుడు నడిపించునుగాక. ఆమెన్.